హాయ్ హలో వెల్కమ్ టు బెజవాడ టైమ్స్ ఛానల్. నా పేరు జాను. ఈరోజు మనం కాలేజీ స్టూడెంట్స్ దగ్గర ఫన్నీ క్వశ్చన్స్ అడిగి సమాధానం తెలుసుకుందాం రండి. ఆటగాడు అన్న పదం ఎవరి వల్ల బాగా పాపులర్ అయింది? అన్వేష్ అక్క. క్లాస్లో బాగా ఆటగాడు ఎవరు? ఈ దేశంలో పక్కోడు పని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ సొంత పని మీద ఉండదు జనాలకి. చిచి ఆడలేని బ్యాటరీ. 2000 years later. ఏదో తేడాగా ఉంది. క్లూస్ ఏమైనా ఇస్తారా? చాలా సింపుల్ క్వశ్చన్, ఆల్రెడీ ఆన్సర్ వచ్చింది బయట. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. కనిపించిన గ్రహం ఏంటిది? ఏంటిది? కనిపించిన గ్రహం కాదు. ముందుగా ముడ్సల్ జ్యోతిష్యాలయం నుంచి అందరికీ దీపావళి శుభాకాంక్షలు. మా గురువు గారు బుడ్డబాబా గారి ఆశీర్వాదం మీకు ఎప్పుడూ ఉంటుంది. మీలోనే ఉంటుంది అది. కనిపించని గ్రహం ఏంటిది? చెప్పు. మీరు ఏదో నిగ్రహం. నిగ్రహం నిగ్రహం నిగ్రహం. తాగలేని రసం. తాగలేని రసం. పాదరసం. నడవలేని కాళ్ళు ఏంటి? నడవలేని కాళ్ళ తెలీదక్క. పంపకాలు. వేసవకాలంలో ఐస్ క్రీమ్ తింటే ఏమవుతుంది? జలుబు పట్టిద్ది. ఐస్ క్రీమ్ అయిపోతుంది. ఆగకుండా గంట పరిగెత్తితే ఏమవుతుంది? కాళ్ళ నొప్పులు వస్తాయి. నా కొడక నీకు రే పురుగులు పట్టి చేస్తావురా నా కొడక. గంట టైం అయిపోద్ది. మెడికల్ షాప్కి వెళ్ళి మీరు బాగా అక్కడ, అంటే మీరు జెంట్స్ కదా, అక్కడ అమ్మాయి ఉంటే అడగడానికి సిగ్గుపడే విషయం ఏంటి? మా జ్యోతిష్యాలయంలో స్త్రీ పురుషుల వశీకరణం, చేతబడి, బాణామతి, చెరుపు, ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఇప్పుడు మోషన్ టాబ్లెట్స్ అడగడానికి ఇబ్బంది పడతారు కదా. కొంతమంది అబ్బాయిలు అడగలేరు కదా. దానికి చాలా ఆన్సర్స్ చెప్పొచ్చు కాబట్టి క్వశ్చన్ స్కిప్ అది. ఓకే. అందరూ భయపడే బడి చెప్పండి. ఎనీ గెస్? సంపంగి కోట. ఏంటి మమ్మీ ఎవడీడు? చేతబడండి అందరూ. అది చాలా సింపుల్ క్వశ్చన్. కొత్త చెప్పులు కొంటే అందరూ ఎక్కడికైనా వెళ్ళడానికి భయపడతారు. అది ఫస్ట్ ప్లేస్. సూపర్. రైట్ ఆన్సర్. ర్యాంక్ రావాలంటే ఎగ్జామ్ ఎలా రాయాలి? ఎంతో స్లిప్లు పెట్టాలి మనకి. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అంతవరకు చదివి రాదు, చూసి రాయాలి. మెయిన్ గా చూసి ఎంత రాత్రం. నవీన్ కుమార్. జ్ఞానేశ్వర్. ఆటగాడు అన్న పేరు ఇప్పుడు పాపులర్ అవుతుంది కదా, ఆ పాపులర్ అన్న వర్డ్ ఎవరి వల్ల వచ్చింది? అమ్మాయిల్ని చేయటం వల్ల ఆటగాడు. ఏంటి మమ్మీ ఎవడీడు? అమ్మాయిలు పడేస్తారంట. నాన్ వెజ్. నాన్ వెజ్ ఐడియా ఉందా? నేను చూడలేదు. నాన్ వెజ్ ప్రపంచ యాత్రికుడు. పిల్లలు ఉండని స్కూల్, కాలేజ్ అంటారు కదా. ఇల్లక్క. పిల్లలు ఉండని స్కూల్. అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా? వెస్ట్ బెంగాల్ స్కూల్ స్కూల్స్ లేకుండా నార్మల్గా వదిలేస్తారు.
పిల్లలు వెళ్ళని స్కూల్ పోనీ నో పిల్లలు వెళ్ళని స్కూల్ ప్లే స్కూల్కి పిల్లలే కదన్న వెళ్ళేది. ఆనందంగా ఉంది. డ్రైవింగ్ స్కూల్ అదే నేను చెప్పా అదే ఎప్పుడు చెప్పు ఇందాక ఫస్ట్ చెప్పింది అదే నువ్వు వాళ్ళు వెళ్తారు వాళ్ళని పిల్లలు అనుకోరా. అరే మళ్ళీ ఒక ఆన్సర్ కూడా నువ్వే చెప్పా లాస్ట్లో చెప్తా అయితే. లాస్ట్లో కదా మధ్యలో ఒకటి లాస్ట్లో ఒకటి. ఆడలేని బ్యాట్ ఏంటిది? ఆడలేని బ్యాట్ అదే కాదు. ఫస్ట్ ర్యాంక్ రావాలంటే ఎలా ఎగ్జామ్ ఎలా రాయాలి? గుండె 72 సార్లు కొట్టుకుంటుంది కదా, అది ఎలా చెప్తారు? 1 minute వాచ్ ఉంటుంది కదా అక్క రాంగ్ ఆన్సర్. నోటితో చెప్తారు. అదే కరెక్ట్ ఆన్సర్. వీసా లేని దేశం. మన దేశం. వీసా అడగని దేశం. గూగుల్ ఉంటుందా? వీసా అడగని దేశం. మన దేశం కాదా? మన దేశం అడుగుతారు. విదేశానికి ఎలా వెళ్తారు? చెప్తాం కాదు ఆలోచిస్తారా? పరదేశం అంట. సందేశం. సందేశం. మా బుడ్డబాబా గారి ఆశీర్వాదం మీకు ఎప్పుడూ ఉంటుంది.